సాక్షి తెలుగుదేశం వాళ్ళు వాడతారు. ఇక్కడ రోత అనేటువంటిది కరెక్ట్, అలాంటి రాత రాయడం రోతే ఖచ్చితంగా. కాకపోతే తమకు విశ్వసనీయత ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పడమే ఒక వెటకారం, అంతకు మించి మరేం లేదు. లేకపోతే మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అరెస్ట్ అంటూ జీఎస్టీ వేశారని ఎస్టీఆర్ఐ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన మాచివరం పోలీసులు, గుంటూరులో అరెస్ట్ చేసిన బెజవాడ తరలి పొద్దుపోయేదాకా ఆచూపించకపోవడంతో సిపి ఆఫీస్ వద్ద టీడీపీ శ్రేణుల నిరసన, అర్ధరాత్రి వేళ న్యాయాధికారి ఎదుట హాజరు. అంతేగాని అమరావతి కుంభకోణం కేసులో అరెస్ట్ అని కానీ, అదే చంద్రబాబు కూడా అంతే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్, అంతేగాని స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అని రాయారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ తేల్చింది ఇతను అక్రమాలకు పాల్పడ్డాడని, అలాంటి దాన్ని మాజీ మంత్రి పుల్లారావు కొడుకుని అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారన్న కోణాన్ని అనిపించేలాగానే వార్తలు రాస్తారు. అందుకే వీళ్ళని క్షమించడం అనేటువంటిది అనవసరం. ఎందుకంటే క్షమించడానికి మనం ఎవరు, వాళ్ళ బతుకే అట్లా ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇకపోతే ఓట్లు ఎందుకు తీసేశారు అంటూ పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారా?